హాయ్ అండి, నా పేరు స్వప్న. నేను హౌస్ వైఫ్ని. నా బిజినెస్ అంతా ఇంటి నుంచే రన్ చేస్తా అండి. నాకు షాప్ అలా ఏం లేదు. నా కస్టమర్స్ అంతా డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తారు. నాకు బోటిక్స్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా డైరెక్ట్ నాకు ఇంటికే తెచ్చిచ్చేస్తారు. నేను షాప్ ఏం రన్ చేయట్లేదండి. బిజినెస్ అంతా ఇంటి నుంచే రన్ అవుతుంది నాకు. యాక్చువల్లీ నేను ఈ బిజినెస్ అయితే 2018లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి నేను ఉషా 450 తీసుకున్నానండి. అప్పట్లో 550 ఇంట్రడ్యూస్ అవ్వలేదు. 450 తీసుకున్నాను. దాంతో 3 ఇయర్స్ రన్ చేశానండి. కాకపోతే కస్టమర్స్ ఏంటంటే జరీ ప్రిఫర్ చేయడము స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా అందుకోసమని నేను పెద్ద మిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఈ ప్యాచెస్ వేసుకునే ప్రాబ్లం కూడా ఉండదు, ప్లస్ టైం సేవ్ అవుతుంది, నాకు కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది అన్న పర్పస్లో ఆలోచించి మల్టీ నీడిల్ మిషన్కి వెళ్దామని ఆలోచించండి. దానికోసం కూడా చాలా ఎంక్వైరీస్ చేశాను, చాలా తిరిగాను. లాస్ట్కి ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళాను అనమాట. అప్పటి వరకు కూడా నాకు తెలియదు అసలు అక్కడ ఒక షాప్ ఉంది అన్న విషయం కూడా. యూట్యూబ్లో సెర్చ్ చేశాను. మెయిన్గా వాళ్ళ దాంట్లో పాజిటివ్ రివ్యూ ఇచ్చింది అంటే సర్వీస్ కోసం వాళ్ళ దాంట్లో పాజిటివ్ రివ్యూ చాలామంది ఇచ్చారు. సో అది నచ్చింది అనమాట నాకు. అందుకని నేను ఆరోహికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మేడం మిషన్స్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ అయితే మేడం రికోమా తీసుకోమని సజెస్ట్ చేశారు. అందులో చిన్న ఫ్రేమ్ తీసుకున్నా మీకు ఫర్దర్గా జస్ట్ ఫ్రేమ్ ఒక్కటి మార్చుకుంటే సెట్ అవుతుంది మేడం, లైఫ్ కూడా బాగుంటుంది, బ్రాండెడ్ మిషన్ అది, రికోమా ఎంతైనా రికోమా సజెస్ట్ చేస్తున్నా మేడం, మీ ఇష్టం, ఫైనాన్షియల్గా మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అని అన్నారనమాట యాక్చువల్గా ఇంకా రికోమా తీసుకోమన్న తర్వాత దాని బడ్జెట్ ప్రైస్ చూసాక కొంచెం రిస్క్ అనిపించింది. సో మేమేం ఆలోచించామంటే మేడం ఇంత ఫినిషింగ్ వచ్చే మిషన్ ఇంకోటి ఏదైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి అని అడిగాను అనమాట నేను. మేడం నాకు అప్పుడు 4 Tower చూపించారు. ఆ 4 Towerలో కూడా 2032 ఒకటి, 2048 ఒకటి ఉండింది. సో నేను 2032 అయితే నాకు స్పేస్ విషయంలో కానీ అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుందని ఆలోచించి నేను 2032 అడిగాను. మీ 2042కి వెళ్ళండి అని మేడం సజెస్ట్ చేశారనమాట. సో నేను ఇంకా అప్పుడు అది 1200-500 మిషన్ తీసేసుకున్నాను, అయిపోయింది. వితిన్ 2-3 డేస్లో వెళ్ళడం, మాట్లాడడం, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడము, మిషన్ ఇంటికి వచ్చేయడం అంతా 3 డేస్లో అయిపోయిందనమాట. ఫాస్ట్ సర్వీస్. నాకు అసలు డెమో కూడా మనోజ్ వచ్చారండి ఆ రోజు డెమోకి. ఆయన కూడా డెమో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మా ఇద్దరు కమ్యూనికేషన్, ఆయనది హిందీ నాది తెలుగు, అదొక్కటే మెయిన్ ప్రాబ్లం అయింది. మా హస్బెండ్ ఉన్నారనమాట. సో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. వీడియో ఒకటి తీసుకున్నాము ఆయన చెప్పేది. సో ఇంకే తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకా వీడియో చూసుకొని చేసుకోవటము అదంతా చేసేసారనమాట. ప్రాబ్లం అయితే ఎక్కడ రాలే. ఆ మిషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు సర్వీస్ విషయంలో కానివ్వండి, ఇంకే హెల్ప్ కావాలన్నా కానీ మేడం అస్సలు వెనకాడలేదన్నమాట. నాకు ఒక్కోసారి వర్క్ తక్కువ ఉన్నప్పుడు కూడా మేడంని అడిగాను, మేడం వర్క్ లేదు ఏమైనా ఉంటే ఇవ్వండి అంటే, లోగోస్ చేస్తానంటే ఇస్తా మేడం అని అన్నారనమాట. కాకపోతే లోగోస్ చేయటం అనేది అది ఫ్రేమ్ తీసి మళ్ళీ పెట్టటము అదంతా నాకు రిస్క్ అనిపించి నేను వద్దన్నాను. మేడం బ్లౌజెస్ ఏమన్నా ఉంటే ఇవ్వండి నేను వేస్తాను అంటే బ్లౌజెస్ ఆర్డర్ వచ్చినప్పుడు చెప్పేవారు. అట్లా అది నచ్చిపోయింది. ఇంకా నా బిజినెస్ నాకే ఒక మిషన్తో సరిపోనంత రేంజ్లో నాకు డెవలప్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత నేనేం చేశానంటే ఇంకా అసలు సీజన్ టైంలో అయితే నైట్ టైం వేసినా కానీ ఆ వర్కులు కంప్లీట్ అవ్వట్లేవు. నాకు చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది. పిల్లల ఎడ్యుకేషన్ ఒక్కటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా కంప్లీట్గా నైట్ అవుట్లు ఉండడం, వాళ్ళకి సరిగా అన్నీ అరేంజ్ చేయలేకపోవడం, ఇది ప్రాబ్లం అయిపోతున్నాను. సో తర్వాత నేనేం చేశాను అంటే 400-600 తీసుకున్నాను. ఇంకో మిషన్ తీసుకున్నాను 400-600. దాంతో కూడా నాకు రిస్కే అవుతుంది తప్పించి సీజన్ టైంలో అయితే ఇంకా అసలు అది హారబుల్ సిచ్యువేషన్. ఫెస్టివల్స్కి కూడా ముందు రోజు కూడా మిషన్ బంద్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో నేను ఇంకా ఇలా కాదు మేడం నాకు ఒక సలహా ఇవ్వండి అని మేడంని అడిగితే మేడం 2 హెడ్ సజెస్ట్ చేశారనమాట. 2 హెడ్ తీసుకోండి, మీకు 2 హ్యాండ్స్ ఎట్ ఏ టైం అయిపోతాయి కాబట్టి మీకు అసలు ప్రాబ్లం ఉండదు. ఓ దాని మీద ఫ్రంట్ బ్యాక్ వేయండి, ఓ దాని మీద హ్యాండ్స్ పెట్టేసేయండి, ఇది అయిపోతుంది అది అయిపోతుంది, మీకు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో 2 హెడ్ తీసుకోమని చెప్పారనమాట.
యాక్చువల్లీ 2 హెడ్ సజెస్ట్ చేశాక మేడం ఒకటి ఫేర్ జరిగింది కదండి ఎగ్జిబిషన్, అక్కడికి వచ్చాను నేను 2 హెడ్ చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అక్కడ నేను ఫోటోవర్ చూసాను, బట్ అది నాకు ఇంట్లో పెట్టుకునేంత కన్వీనియంట్గా అయితే లేదండి. చాలా పెద్ద మిషన్ అది, నాది షాప్ కాదు కదండి, ఇంట్లోనే కదా. సో నాకు ఇంట్లో పెట్టుకునేంత కంఫర్టబుల్గా పోర్టబుల్గా ఉండేదైతే బాగుంటుందని మేడంని అడిగితే మేడం వావ్ సజెస్ట్ చేశారు. ఫోటోవర్లో నేను ఫోటోవర్ ట్రై చేయమంటే మేడం ఫోటోవర్లో మీరు అన్న ఫ్రేమ్ సైజ్ అయితే రావట్లేదు, నేను ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు నా మాట వినట్లేరు. వావ్ కూడా సేమ్ ఫీచర్స్ ఉంటుంది, మీకు ఫినిషింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సర్వీస్ విషయంలో అయితే నా తరఫు నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా, అది మీకు తెలిసిందే కదా. సో వావ్కి వెళ్ళమని మేడమే చెప్పారనమాట. యాక్చువల్లీ వావ్ కూడా నేను అంత ఎక్కువ నాకు ప్లస్ దాని గురించి ఏం తెలియదు కదా, ఫోటోవర్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఫోటోవర్ అయితే కంఫర్ట్ అనిపించింది. సో ఇంకా మేడం ఏమో వద్దులేండి వావ్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ సూపర్గా వస్తుంది, మీకు అవుట్లైన్స్ కూడా మిస్ అవ్వవు వావ్లో. ఫోటోవర్లో అన్నా మీరు స్పీడ్ ఎక్కువ పెడితే అవుట్లైన్స్ మిస్ అవుతాయి, కానీ వావ్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదు, మీరు వావ్కి వెళ్ళండి అనేసి మేడం అన్నారు. జస్ట్ నేను కాల్ చేస్తేనే నాకు మిషన్ ఇంటికి పంపించేశారండి. అసలు ఆ రోజు గురు పౌర్ణమి రోజు తీసుకున్నాను నేను మిషను. ఆ రోజు ఈవినింగ్ వరకు నాకు ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే రోజు డెమో చెప్పేశారు. ఇంకా కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే వావ్ 2 హెడ్ నడుస్తుంది, ఫోటోవర్ 1200 500 నడుస్తుంది. మధ్యలో తీసుకున్న 400 600 మిషన్ ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి నాకు కన్వీనియంట్గా లేదు కాబట్టి మా ఫ్రెండ్ అడిగితే, తనది షాప్ అనమాట, తనకి నేను సేల్ చేసేసాను, అయిపోయింది. సో ఇప్పుడు నా పర్పస్లో ఉన్న 3 మిషన్స్ అయితే సూపర్గా రన్ అవుతాయి, అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ మేడం దాకా వెళ్ళక్కర్లేదు, జస్ట్ టెక్నీషియన్స్కి కాల్ చేసినా వాళ్ళు సొల్యూషన్ చెప్పేస్తారు. వాళ్ళకి వీడియో కాల్ చేసినా కానీ వాళ్ళు ఏం జరిగింది అనేది వెంటనే చూసి ఇది చేసేయండి అని చెప్పేస్తారు. కానీ మేడం దాకా వెళ్ళి మేడం అని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. మేడము ఈ టెక్నీషియన్స్కి అంత ఇచ్చారు కాబట్టే వాళ్ళు మనకి ఆ రేంజ్లో సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మరీ టెక్నీషియన్స్కి ఫోన్ చేస్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాకపోతే వాళ్ళే చెప్పేస్తారనమాట, మేడంకి చెప్పండి ఇది నేను వచ్చి చేస్తే తప్పించి అవ్వదు కాబట్టి మేడం అపాయింట్మెంట్ తీసుకోండి, ఫోన్లో చెప్పే విషయం అయితే నేను చెప్పేస్తాను, మేము పర్సనల్గా వచ్చి చేయాల్సింది అయితే మేడంతోనే మాట్లాడుకోండి అని చెప్పేస్తారనమాట. మేడం కూడా మనం కాల్ చేయగానే చెప్పేస్తారు, పలానా వాళ్ళని పంపించేస్తున్నాను, రేపు ఈ టైం వరకు మీకు వచ్చేస్తుంది అని. నాకైతే ఈ సర్వీస్ విషయంలో అయితే మెయిన్గా సర్వీస్ బాగుంటేనే మనం వర్క్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతాము. మిషన్ అమ్మేసామా అది అయిపోయిందా అన్నట్టుగా ఉంటే సర్వీస్ లేకపోతే ఒక్కోసారి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. నేను వీళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర మిషన్ తీసుకొని సర్వీస్ లేక ఆ మిషన్స్ మధ్యలోనే ఆగిపోయి వర్కులు వాళ్ళు తెచ్చి మమ్మల్ని బతిమలాడి వేయమని అడిగే వాళ్ళని చాలామందిని చూశాను నేను. ఇప్పటికే వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. లక్కీగా కాకపోతే ఏంటంటే నాకు మేడంతో ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడూ రాలేదు. నాకు తెలిసి మేడం అయితే అందరికీ సర్వీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తారు. మెయిన్ వారుహిలో ఉండే ప్లస్ అంటే సర్వీస్. అది ఫోటోవర్ 1200 500 మిషన్ అండి. ఫస్ట్ మేడం దగ్గర తీసుకున్న మిషన్ ఇదే అండి. దీంట్లో ప్రజెంట్ అయితే నాది కస్టమైజేషన్ డిజైన్ నడుస్తుందండి. ప్రజెంట్ వర్క్ అయితే నేను జనరల్గా పెళ్లి కూతుర్లవి పెళ్లి ఆర్డర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు చూపించిన మగ్గం బ్లౌజ్ని కస్టమైజ్ చేయించి వేస్తానండి. ఇది కూడా పెళ్లి కూతురి బ్లౌజేనండి. నా దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది, కస్టమైజేషన్ కూడా చేయించి వేస్తానండి నేను. చూడండి వర్క్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది, అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. వర్క్ విషయంలో అయితే జనరల్గా అయితే ఇందులో ప్రాబ్లం కూడా చాలా తక్కువ వస్తుందండి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ బాబుని కేసులోకి దారం ఇరుక్కుపోవడం అనే ఒక్క ప్రాబ్లం వస్తుంది తప్పించి మనకి ఇంకా వేరే ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి ఇందులో. ఒక్కసారి మనం కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసాము అంటే వర్క్ అయిపోయే వరకు అయితే మిషన్ అయితే ఎప్పుడూ సతాయించలేదండి నన్ను. ప్లస్ ఏంటంటే మనం యూస్ చేసే జరీ ఒకటి, యూస్ చేసే థ్రెడ్స్ ఒకటి మంచివి యూస్ చేసామనుకోండి వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ప్లస్ ఏంటంటే మిషన్ కూడా లైఫ్ ఇస్తుంది మనకి. మనం యూస్ చేసే థ్రెడ్స్లోనే మన మిషన్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇది నా ఫస్ట్ మిషను, నా బెస్ట్ మిషన్ కూడా ఇదేనండి. దీని తర్వాత ఏదైనా నాకు ఎన్ని మిషన్స్ తీసుకున్నా దీనికి సాటి అయితే రాదండి. నాకు ఎందుకో ఈ మిషన్ మీద వర్క్ అంత బాగా నచ్చుతుంది. సో ఇది నా బెస్ట్ అనమాట.
నా బెస్ట్ అంటే బెస్ట్ ఇదే. ఇంకా అసలు నేను దీన్ని వదిలిపెట్టి ఉండలేను కూడా ఒక విధంగా చెప్పాలంటే. వావ్ మీదనైనా వర్క్ పెట్టడానికి వెనక ముందు ఆలోచిస్తా, కానీ దీని మీద వర్క్ పెట్టి నేను ప్రశాంతంగా పడుకుంటా కూడా ఒక్కోసారి. అసలు అంత బాగా రన్ అవుతుంది మిషను. నా సజెషన్ అయితే ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకుంటే ఫోర్టెవర్ అయితే చాలా బాగుంటుందండి. ఫోర్టెవర్ సజెస్ట్ చేస్తాను ఎవరికైనా కానీ నేను. బెస్ట్ అంటే ఫోర్టెవర్ అండి.